ఈ కేసులో ఒక విచారణలో భాగంగా షర్మిల గారు కూడా హాజరయ్యి, ఇది కుటుంబంలో రాజకీయాల మూలాన జరిగిన హత్యేనని కూడా ఆమె సుస్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఆ డైరెక్షన్‌లో విచారణ జరగలేదనేది సునీత గారి బాధ. అసలు ఎవరైతే ఈ హత్య చేశారో కుటుంబీకులు, ఎవరైతే ప్లాన్ చేశారో వాళ్ళని తప్ప మిగిలిన అందరినీ విచారించారు, వాళ్ళని ముద్దాయిలుగా చేర్చారు. కాబట్టి ఈ కేసులో న్యాయం జరగటం లేదనేది ఆమె సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ మీదే ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే విచారణ జరుగుతుందో హైదరాబాద్ సిబిఐ కోర్టుకి సుప్రీంకోర్టు ఒక 6 వారాలు టైం ఇస్తూ 8 వారాలు అనుకుంటా. ఈరోజు తీర్పు రావాలి. ఈరోజు తీర్పు రావటానికి కూడా ఎక్కువ ఆస్కారం ఏముందంటే సిబిఐ కూడా పునర్విచారణ చేయటానికి సుముఖత వ్యక్తం చేస్తుంది. అది సుప్రీంకోర్టు ముందు కూడా అదే మాట చెప్పింది. అడిగారు సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా. అడిగితే మాకు గనక మీరు ఆదేశిస్తే చేయటానికి అభ్యంతరం లేదని చెప్పారు. సహజంగా దర్యాప్తు సంస్థలు ఇప్పుడు కూడా బ్రహ్మం గారు ఏం చెప్తాయంటే, మేము ఆల్రెడీ దర్యాప్తు స్పష్టంగా చేశాము, పూర్తిగా చేశాము కాబట్టి ఇందులో విచారణ చేయాల్సిన అవసరం లేదు అని అంటాయి సహజంగా. కానీ భిన్నంగా చెప్పారు ఇక్కడ. రెండోది ఏంటంటే, ఎవరైనా నేరస్తులు కూడా మళ్ళీ ఇది విచారణ చేయాలి అన్నప్పుడు వద్దు అని పిటిషన్లు పెడతారు. కానీ రెండో ముద్దాయిగా ఉన్న సునీల్ యాదవ్ కూడా నేను సహకరిస్తాను, దీని మీద పునర్విచారణ చేయాల్సిన అవసరం ఉంది అని చెబుతున్నాడు. తర్వాత ఎవరైతే అప్రూవర్గా మాట్లాడో దస్తగిరి కూడా అతను కూడా సుముఖంగానే ఉన్నాడు కానీ వ్యతిరేకంగా లేడు. ఎందుకంటే ఇందులో ఇప్పటికీ బయటపడని పెద్ద రహస్యాలు బయటపడలేదు. అసలు అవి బయటకు వస్తే తప్ప అసలు నేరగాళ్ళు ఎవరనేది బయటకు రారు. ఎవరెప్పుడైనా కుట్రదారే మొదటి నిందితుడు అవుతాడండి. కుట్రను అమలు చేసిన వ్యక్తులు కారు. వాళ్ళు 2, 3, 4, 5 ఏదన్నా కావచ్చు. కానీ ఒకవేళ కాన్స్పిరేటరు ఇక్కడ కుట్ర చేసి బహుశా లండన్ వెళ్ళాడు అనుకుందాం, ఎల్బీ సృష్టించడానికి, అంటే నేను ఇక్కడ లేను అని చెప్పడానికి. అయినప్పటికీ అతను గనక కుట్ర చేసినట్టు ఆధారాలు గనక దొరికితే అతను మాత్రమే మొదటి ముద్దాయి అవుతాడు. అట్లా మొదటి ముద్దాయిలు అసలు దీన్ని ప్లాన్ చేసిన వ్యక్తులు, దీనికి ఫైనాన్స్ చేసిన వ్యక్తులు, దీని మూలాన రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తులు అసలు వాళ్ళు బయటపడకుండా తప్పుకుంటున్నారనేదే సునీత గారి బాధ.